హాయ్ ఫ్రెండ్స్, ధూమ్ సీజన్ నెంబర్ 4 రిలీజ్ చేయడానికి అతి తొందరలో ప్లాన్ చేస్తున్నాడో తెలుస్తుంది. దొంగతనం రాబడితో చేస్తున్న ధూమ్ 1, ధూమ్ 2, ధూమ్ 3, ధూమ్ 4 సీజన్లు దొంగతనం హైప్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ సినిమా చూసే కొలది ప్రతి సీన్ కూడా ఎమోషనల్గా మంచి ఎంజాయ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాగ ఇప్పటికీ ధూమ్ 3 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా రాబోయే సీజన్ ధూమ్ 4లో సీజన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ సీజన్లో ఎవరు విలన్ అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా టాలీవుడ్లో మోస్ట్ క్రియేటివ్ సిరీస్లో ధూమ్ సీజన్ 1. ఈ ధూమ్ సిరీస్కు స్పెషల్ క్రేజ్ ఉందని చెప్పాలి. ఒకప్పుడు బాలీవుడ్లో కాకుండా పాన్ ఇండియా వేజ్లో ధూమ్ సీజన్కు మంచి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తుంది. ఈ ధూమ్ సీజన్ను ఎస్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ ధూమ్ సీజన్ 3 సీజన్స్ను ఎస్ రాజ్ ఫిల్మ్స్ సంస్థే నిర్మించినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ ధూమ్ సీజన్ వల్ల ఎంతో లాభాలు పొందిన ఈ సినిమాలో దోపిడీ సక్సెస్ ప్రేక్షకులకు విశేషంగా రూపొందించడం తెలుస్తుంది. ధూమ్ సిరీస్లో ఉంటే విశేషం ఏమిటంటే ఈ సినిమాలో విలన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉందని, ఆడియన్స్ విలన్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని తెలుస్తుంది. ఈ సిరీస్లో పాయింట్ ఆఫ్గా చూస్తే హీరో కన్నా విలన్ దోపిడీలు ఎక్కువగా చేస్తారని ఉంటుంది. దీన్ని బట్టి ధూమ్ 3 సీజన్ కూడా మంచి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇంకా ధూమ్ 4 సీజన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ధూమ్ 4 సీజన్ ఎవరనేది విలన్ అనేది చూద్దాం. మొదటి భాగం నుంచి ధూమ్ సీజన్లో నటించే విలన్ ఎవరంటే ఓ సెపరేట్ క్రేజ్లో ఉన్న జాన్ అగ్రవాల్ విలన్గా నటించాడు. అందరినీ మెప్పించినట్టుగా తెలుస్తుంది. ఇక ధూమ్ 2 సీజన్లో హృతిక్ రోషన్ విన్యాసాల ఆడియన్స్ను విజువల్స్ ఇరిపించేలాగా ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ధూమ్ 2 సీజన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో హృతిక్ రోషన్ చేసే పర్ఫార్మెన్స్ ఆడియన్స్ అందరికీ, ప్రేక్షకులకు, ఫ్యాన్స్కు ఎంతగా విపరీతంగా నచ్చాయో మనం చెప్పనవసరం లేదు. ఇందులో చేసే ప్రతి దొంగతనం సీను కూడా ఎంతో క్రియేటివ్గా ఉంటుంది. ఇంకా ఈ ఫాలోలో 3వ సీజన్ ధూమ్ 3 సీజన్ కూడా వచ్చేసింది. దాన్ని అమెరికన్ విలన్ రోల్లో నటించినట్టుగా తెలుస్తుంది. ఈ ధూమ్ 3 సీజన్ కూడా ఎంతో బ్లాక్ బస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక దాని తరహాలో పోతున్న ధూమ్ 4 సీజన్ గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇందులో విలన్ రోల్ ఎవరు చేశారనేది గొప్ప హాట్ టాపిక్గా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో విలన్ రోల్ ప్రకటించడానికి ఇప్పటికీ చిత్ర యూనిట్స్ అధికారికంగా ప్రకటన లేదు. కానీ సోషల్ మీడియాలో ప్రకటన ప్రకారం ఇందులో షారుఖ్ ఖాన్ అనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేగా నిజమైతే ఈ ధూమ్ 4 సీజన్ కూడా ఎంతో బ్లాక్ బస్టర్గా తెలుస్తుంది. దీని ధూమ్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచినట్టుగా తెలుస్తుంది. ఫ్యాన్స్ ఎక్కడో ఇంకా ఆసక్తికరమైన వార్తలు వింటుంటే ధూమ్ 4 సీజన్లో విలన్ రోల్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖానే కనిపించబడుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇదే కానీ జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం బద్దలైనట్టుగా తెలుస్తుంది. మరి షారుఖ్ ఖాన్ ఈ మధ్యన రిలీజ్ అయిన జవాన్ సినిమాతో మంచి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అదే తరహాలో ఇప్పుడు ధూమ్ 4 సీజన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే బాటలో నడిస్తే షారుఖ్ ఖాన్ రికార్డు వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. ఈ సీజన్ 3 సీజన్ల కన్నా ధూమ్ 4 సీజన్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్తో నిలిచిపోతుందని తెలుస్తుంది. మరి చూడాలి, దీనికోసం ఆడియన్స్ కొంతకాలం వేచి ఉండాలని చూడాలి. ఈ సీజన్ 4 గురించి విలన్ అనేది రోలు ఇంకా అధికారికంగా ఎవరనేది ప్రకటన లేదు. దాన్ని అధికారికంగా ప్రకటించే రోజు అతి తొందరలో దగ్గరలో ఉందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.